ఇలా కమ్మటి వాసన వచ్చేదాకా ఈ పప్పు ఇలా వేయించుకోవాలి. షాప్లో కొన్న పప్పు కదా, అయితే మొన్న అమ్మ వచ్చినప్పుడు చెప్పింది నాకు, ఇట్లా పప్పు వేయించి వండుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. పల్చడి పప్పు వేసుకున్నా, మసాలా పప్పు వేసుకున్నా, టమాటా పప్పు వేసుకున్నా, ఎలా వేసుకున్నా సరే కమ్మగా ఉంటుంది అని చెప్పింది. ఇంకో ఇలా దూరగా వేయించుకోవాలి. అయితే మన చిన్నప్పుడు సత్తుపిండి, దసరా పండుగకి తెలంగాణ వాళ్ళకైతే తెలుసు, సత్తుపిండి కోసము పెసలు వేయించి ఇసిరి ఆ పప్పును పిండి పట్టిద్దురు. అప్పుడు దానిలో నెయ్యి కలిపి సున్నుండల్లాగా చేసేవాళ్ళు పెసర ముద్దలు. అయితే ఆ పప్పు పట్టించగా మిగిలింది కొంచెము ఎక్కువ చేసుకొని దాన్ని కూర వండుదురు, పొట్టు పప్పుతోనే కూర వండుదురు. చాలా కమ్మగా ఉంటుంది అప్పుడు. అయితే ఆ కమ్మదనం ఇప్పుడు లేదు, మనకు అసలు రావట్లేదు. అయితే ఇలా మనం షాప్లో కొనుకొచ్చుకున్న పప్పును ఇలా వేయించి వండుకుంటే మంచి టేస్ట్ ఉంటుందని అమ్మ అన్నది. మొన్న వచ్చినప్పుడు వండింది ఇక్కడ, చాలా కమ్మగా ఉంది. పల్చడి పప్పు చేసింది ఆ రోజు. అయితే ఈరోజు నేను ఉల్లిగడ్డతోని మసాలా పప్పులాగా పొడి పొడిగా కాకుండా, ముద్దగా కాకుండా అలా కొంచెం ఎక్కువ ఉల్లిగడ్డ వేసి వండుదామని అనుకుంటున్నా. అందుకే ఇట్లా వేయించుతున్నానండి. ఇట్లా వేయించుకొని వండుకుంటే కమ్మగా ఉంది ఆ రోజు. ఈరోజు కూడా చేస్తున్నా, ట్రై చేస్తున్నా. నాకు తెలిసిన మంచి మీకు కూడా చెప్తే మీరు ఎవరన్నా చేసుకుంటారు, ఉపయోగపడుతుంది. అంటే నాకు తెలిసిన విషయము మీకు చెప్పుకుంటే మీరంతా కూడా నా వాళ్ళే కనుక నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకుంటున్నా కదా. ప్రతి నా బాధ, సంతోషం, దుఃఖం అన్నీ ఇలా మంచివి కూడా చెప్పుకుంటే మీకు ఎవరికన్నా ఉపయోగపడుతుంది కదా అనేసి చెప్తున్నా. ఇలా పప్పు వేయించుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత ఈ ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు అన్నీ కోసుకొని యథావిధిగా మనం రోజు పప్పు ఎలా వండుకుంటామో అలా వండుకుంటే సరిపోతుంది. ఇవో చూడండి, ఇలా ఏదైనా సరే మంచిని 10 మందికి పంచాలి, చెడును అక్కడే అణగదొక్కేసేయాలి, చెడును నిర్భయంగా చెప్పేసేయాలి. స్వతంత్రం ఉన్న వాళ్ళ దగ్గర మాత్రం తప్పకుండా చెడును నువ్వు ఇది చేసింది తప్పు అని చెప్పండి. వాళ్ళు మనతోని ఫ్రెండ్షిప్ అయినా బంధుత్వమైనా కొనసాగించినా సరే, కొనసాగించకుండా సరే, మనం చెప్పలేదనుకోండి వాళ్ళు చేసిందే రైట్ అనుకొని అట్లనే ఉంటారు. అందుకే చెప్పాలి, చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. నేనైనా సరే, నేను ఇంకెవరికైనా చెప్పడమైనా సరే, నేను చేసిన తప్పులు నన్ను కూడా చెప్పేయాలి. చెప్పేస్తేనే బాగుంటుంది. మనం తెలుసుకోగలుగుతాం, అవును ఇది నేను చేసింది తప్పు అని తెలుసుకోగలుగుతాం. ఇంతే చాలండి. ఇట్లా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని దించి పక్కన పెట్టుకొని కూర చేసుకున్నాము. తర్వాత వీడియోలో